హలో అండి, నేను ఈరోజు చేయబోతున్నది పోహా ఉప్మా, అటుకుల ఉప్మా, ఇన్స్టెంట్ ఉప్మా కూడా అంటాం కదా. వేడి ఇన్స్టెంట్ ఉప్మాని ఎంతో త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఒకసారి చూసామా. ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తర్వాత ముందుగా ఒక స్మాల్ బౌల్ అటుకులు తీసుకున్నాము. తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత పసుపు, తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కను చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ పల్లీలు, తర్వాత కొత్తిమీర కానీ ధనియా పత్తా కానీ తీసుకోవాలి. తర్వాత శనగపప్పు, తర్వాత కరివేపాకు, తర్వాత ఒక ఆలుని తీసుకోవాలి. పొట్టు తీసి చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, తర్వాత అల్లం వెల్లుల్లి క్రష్ చేసుకున్నది. తర్వాత మనము తీసుకున్న అటుకులను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేసి ఇలా శుభ్రపరచుకోవాలి. రుచికి సరిపడే సాల్ట్ కూడా తీసుకోవాలి. తర్వాత ఇలా వాటర్ని తీసివేసుకొని తర్వాత దీనిలో మనము మిక్సింగ్ బౌల్లో మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. పోహా అంతా 1 నిమిషం పాటు అలా నానబెట్టుకోవాలి. చూడండి, లావుగా ఉన్న పోహా అయితే ఒక 5 మినిట్స్ టైం ఉంటుంది. బాగా పల్చగా మనం మిక్చర్ చేసుకునే పోహా అయితే ఒక 2 మినిట్స్లో సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత పీనట్స్ వేసుకోవాలి. తర్వాత శనగపప్పు, పల్లీలు వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. పల్లీలు శనగపప్పుకి కాస్త టైం పడుతుంది కదా, అందుకోసము ముందుగా మనము పల్లీలను వేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఆలు ముక్కలను వేసుకోవాలి. ఆలుతో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. సాల్ట్ వేస్తే తొందరగా ఉల్లిపాయలు మెత్తబడతాయి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 నిమిషం పాటు ఆలు వేసాము కదా, ఆలు ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు ఒక 2 నిమిషాలు అలా వదిలిపెట్టేసి మనము అటుకుల్లో వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాము కదా, దాన్ని చేతులతో ఇలా పిండి పక్కన పొడిగా ఉన్న అటుకులను పక్కన ప్లేట్లో వేసుకోవాలి. వాటర్ నుంచి రిమూవ్ చేసుకోవాలి. వాటర్ ఉండకుండా మనకి పొడిగా కావాలనుకుంటాం కదా, పొడిగా ఉండేటట్టు ఇలా వాటర్ని పిండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 నిమిషాలు అయిన తర్వాత ఆలు మూత తీసి ఒకసారి చూస్తే ఆలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతాయి. ఒకసారి బాగా కలుపుకొని పొటాటో యాడ్ చేసాం కదా, పొటాటో యాడ్ చేసే పిల్లలు ఇంకా బాగా ఇష్టంగా తింటారు. చూడండి, పొటాటో మరీ మెత్తగా కాకుండా ఉడికింది. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకున్నాము. వాటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం ఉంచిన తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాము కదా, పసుపు యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు
అల్లం, పసుపు, ఆయిల్లో కాస్త అంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా మొత్తము కలుపుకోవాలి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న అటుకులను యాడ్ చేసుకోవాలి. ఇలా అటుకులను మొత్తము ఒకసారి ఇలా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. బాగా త్వరగా ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్న పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఎంప్లాయీస్ కానీ ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చాలా ఉపయోగపడుతుంది. టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది, త్వరగా అవుతుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. హెవీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది ఇన్స్టెంట్ మాత్రమే, పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. కాస్త స్పైసీగా ఉండాలనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కానీ పుదీనా కానీ యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్నాము కదా, 1 నిమిషం పాటు స్టవ్ పైన ఉంచి ఇలా కలుపుకోవాలి. పెప్పర్ పౌడర్ని ఇంకాస్త కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏది ఉంటే అది వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇలా చూడండి, రెడీ అయిపోయింది కదా. ఎంతో టేస్టీ అయిన పోహా ఉప్మా రెడీ అయిందిగా. ఫైనల్గా స్టవ్ పైన పక్కన పెట్టిన తర్వాత మీకు కావాల్సి వస్తే లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో మనము తయారు చేసి పెట్టుకున్న అటుకుల ఉప్మాని వేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది కదా. వేడి వేడి ఉప్మాని ఇలా ఒకసారి ట్రై